జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. దిష్టి ఎందుకు తగులుతుంది? దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు దిష్టి కలగడానికి అన్నింటికంటే మూలం ఏమిటి? మనకు ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవడం, ఎక్స్పోజ్ చేసుకోవడం, అతిగా ఎదుటివారి యొక్క ఆకర్షణను మనం పొందాలనుకోవడం, ప్రదర్శించే ప్రయత్నం చేయటం. అట్లాగా ఎప్పుడైతే మన జీవితంలో ఉండే అన్నింటినీ కూడా బయట ప్రదర్శిస్తామో, సమాజంలో ఉన్నాంగా, మరి కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దానిని అతిక్రమించి ఎప్పుడైతే మితిమీరి ప్రవర్తిస్తామో, ఎక్కువగా చూపించాలనుకునేటటువంటి ప్రయత్నంలో భాగంలో మనకు ఉందనుకోండి అట్లాంటి కోరిక, అప్పుడేమవుతుంది? వేరే వాళ్ళ యొక్క దృష్టి మన మీద పడుతుంది. అన్నెసెసరీ అట్రాక్షన్, అనవసరమైన అట్రాక్షన్లకు పోతాం. ఒక బైక్ కొంటాం, మనం మంచి బైక్ కొన్నాం, అబ్బా ఎంత బైక్ మంచిది కొన్నాడరా అని అనుకోవాలని మరీ ప్రదర్శిస్తాం. లేదా ఒక మంచి డ్రెస్ వేసుకుంటాం, స్త్రీలు కానీ అమ్మాయిలు కానీ లేకపోతే మగవారు కానీ డ్రెస్సులు వేసుకుంటారు. అందరూ నాపైనే దృష్టి పడాలి అనేటటువంటి విధంగా, అంగంగాలు కనిపించేటటువంటి విధంగా డ్రెస్సులు వేసుకోవడం, ఇట్లావన్నీ ఇలా చేస్తునేటప్పుడు కళ్ళు పడతాయి కదా. అన్ని కళ్ళు మంచి దృష్టితో చూడాలని లేదు కదా. కొన్ని కళ్ళు చెడు దృష్టితో చూస్తారు. వాళ్ళు అలా ఉండడమా అనేటటువంటిగా, పచ్చగా ఉండడమా అనేటటువంటి విధంగా కళ్ళు వాళ్ళ దృష్టి మన పైన పడుతుంది. ఎవరైతే ఈ అట్రాక్షన్ కోసం ఈ విధంగా అందరి తాలూకా చూపులు మన మీదే పడాలని కోరుకుంటామో, అట్లాంటి వారు ఈ విధమైనటువంటి చెడు దృష్టి ఎవరిదైనా పడవచ్చు. అప్పుడు ఆ దృష్టితో చూశారనుకోండి, దాన్నే దిష్టి అంటారు. అట్లాంటి దిష్టి తెచ్చుకోవటం ఎందుకు? శుభ్రంగా ఉంటే సరిపోలే. జై శ్రీమన్నారాయణ.